హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మీకు థంబ్‌నెయిల్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటదండి. మా పాపకైతే స్కూల్‌లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. దానికోసమైతే తనైతే నేమైతే ఇచ్చింది పార్టిసిపేషన్ చేయడానికి. ఇంక మేమైతే ఆమె పిక్చర్ అయితే డ్రా చేస్తున్నాము. తను కూడా డ్రా చేసింది గానీ తనకైతే మంచిగా అయితే కుదరలేదు. ఇంక పేరెంట్స్ చేత కూడా డ్రా చేయించుకోవచ్చు అని చెప్పారంట మ్యామ్స్ వాళ్ళు. ఇంక అందుకని చెప్పి మేమైతే డ్రా చేస్తున్నాము. నాకైతే కుదరలేదు, వీలు పడలేదు. అందుకని చెప్పి మా బ్రదర్ చేత అయితే డ్రా చేయిస్తున్నామండి. ఇంకా ఈ పిక్చర్ డ్రా చేసుకొని దీన్ని చూసి స్పీచ్ అయితే చెప్పాలంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరైతే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే ఒక పేపర్లో చూసి ఇంకో పేపర్లో అయితే డ్రా చేస్తున్నాడు కదా వాడు. అదేమైందంటే మేము ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం, ముందు రోజే డ్రా చేసాము. కానీ ఎర్లీ మార్నింగ్ లేసి చూసే లోపు అయితే అదైతే ఏదో దాని మీద ఏదో ఆయిల్ ఏదో కొంచెం పడింది, మొత్తం పేపర్ అంతా అయితే ఖరాబ్ అయిపోయిందండి. ఇంక ఇది మంచిగా లేదు, ఇంకో పేపర్లో డ్రా చేద్దాం మళ్ళీ అని చెప్పి ఇంక అప్పటికప్పుడు అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే మళ్ళీ కూర్చొని ఇంకా ఫాస్ట్గా అయితే టైం అయితే అయిపోతుంది, బస్ టైం అయితే అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే డ్రా చేస్తున్నాడు వాడు. సరే మంచిగా కుదరకపోయినా ఎలాగోలా డ్రా చేయరా, ఏం కాదు అని చెప్పాను నేనైతే. ఇంక అందుకని చెప్పి ఫాస్ట్గా అయితే వాడైతే డ్రా చేస్తున్నాడు. వాడికి కూడా అయితే చాలా కష్టంగా ఉందండి. ఫస్ట్ డ్రా చేయడానికి అయితే 1.5 hour 2 hours పట్టింది. ఇంక ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్లో డ్రా చేయాలి. ఇంక అందుకని చెప్పి ఫాస్ట్గా అయితే వచ్చినట్టయితే వాడైతే డ్రా చేస్తున్నాడు. ఇంకా ఫైనల్గా అయితే లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీలో ఎంతమందికి డ్రాయింగ్ మంచిగా వేయడం వచ్చు, డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ నాకైతే కామెంట్ చేయండి. నాదైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి. నాకైతే సరిగా రాదు డ్రాయింగ్, ఏదో లైట్గా వచ్చు. అప్పుడు కాలేజ్ టైంలో అట్లా అయితే లైట్గా అయితే వేసేదాన్ని. ఇప్పుడైతే ఒక 14 years అయితే నాకు గ్యాప్ వచ్చింది. నా చదువుకి నా మ్యారేజ్కి అట్లా 14 years గ్యాప్ వచ్చింది. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే మొత్తం అయితే ఇంకా మర్చిపోయాను. ఇంక అందుకని చెప్పి వీడి చేత అయితే వేయిస్తున్నాను. చాలా మంది అయితే డ్రాయింగ్ యాజ్ టీజ్గా వేసేస్తారు కదా, ఏదైనా ఒక పిక్ చూసారంటే ఏదైనా పిక్ చూసినా ఇంకా సేమ్ యాజ్ టీజ్ అయితే దింపేస్తారు కదా. నాకైతే అట్లా అయితే అస్సలే రాదు. అలా వేసే వాళ్ళైతే చాలా గ్రేట్ అండి. మా పాప సెలబ్రేషన్స్కి అయితే మేమైతే ముగ్గురం అయితే కష్టపడుతున్నామండి. వీడైతే ఇక్కడ డ్రా చేస్తున్నాడు, మా సిస్టర్ అయితే తనకైతే బాత్ చేస్తుంది, ఇంకా హెయిర్ మొత్తం డ్రై పెట్టేస్తుంది. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకైతే శారీ కట్టాలండి ఫస్ట్. ఇప్పుడు వచ్చేసిందండి ఇంక శారీ అయితే. నాకు అయితే శారీ కట్టడం అయితే అస్సలే రాదు. ఈ మధ్య ఒక 2 years బ్యాక్ నుంచి అయితే కొంచెం అయితే నేర్చుకున్నాను. ఇది కొంచెం స్టిఫ్ మంచిగా ఉంది కాబట్టి, అంటే స్మూత్ క్లాతే కాబట్టి కొంచెం కట్టడానికి అయితే ట్రై చేశాను. ఇంకా లాస్ట్ టైం ఇట్లానే ఒకసారి అయితే ఇంకా పార్లర్లో అయితే వేయించానండి. మొత్తం శారీ డ్రాపింగ్ హెయిర్ మొత్తం వేసేదంతా పార్లర్లోనే వేయించాను. ఈసారి అయితే వెళ్ళడానికి అయితే వీలు పడలేదు. ఇంకా శారీ కూడా కొంచెం స్మూత్గానే ఉంది కదని చెప్పి నేనే ట్రై చేశాను. ఇంక ఇలా అయితే వచ్చిందండి ఫైనల్గా. ఇంకా ఫైనల్గా అయితే శారీ కట్టడం అయితే ఫినిష్ అయిపోయిందండి. నేను మా సిస్టర్ అయితే ఎంతో కష్టపడి శారీ అయితే కట్టేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇంక హెయిర్ స్టైల్ వేయాలండి. దీనికోసం అయితే తను హెడ్ బాత్ చేసి వచ్చింది కదా, హెడ్ బాత్ డ్రై పెట్టుకొని వచ్చింది. ఇంక ఇప్పుడు హెయిర్ స్టైల్ వేయాలంటే మొత్తం చిక్కు లేకుండా మొత్తం అయితే దువ్వేసేయాలి కదా, హెయిర్ సిల్కీగా అయితే కనిపించాలి. అందుకని చెప్పి నేనైతే ఇంక చిక్కు అయితే తీస్తున్నాను. ఇప్పుడు హెయిర్ స్టైల్ వచ్చేసి బన్ పెట్టేసి కొప్పులాగా అయితే వేయాలండి. ఇంక ఈ హెయిర్ స్టైల్స్ కూడా అయితే నాకైతే అస్సలే రావు. నాకు వచ్చేది ఓన్లీ పోనీటైల్ వేయడం వచ్చు, లేకపోతే 2 పోనీస్ వేయడం వచ్చు. రెగ్యులర్గా స్కూల్ యూనిఫామ్ మీద అయితే 2 పోనీటైల్ వేస్తా.
ఇంకెప్పుడన్నా అయితే ఇట్లా వన్ పోనీ అయితే వేసేస్తా హెడ్ బాత్ చేసినప్పుడు. అట్లా అయితే మీరు చూసారు కదా, నాకు కూడా ఓన్లీ పాపడ్ తీసుకొని అట్లా వేసుకోవడమే. ఆ ఒక్క హెయిర్ స్టైల్ నేను డైలీ రెగ్యులర్గా వేసుకుంటాను. ఏ ఫంక్షన్స్ కింద పార్టీస్ కానీ ఎప్పుడైనా అయితే అలా అదొక్క హెయిర్ స్టైలే నాకు వచ్చండి. ఇంకా నైట్ అయితే ఈ హెయిర్ స్టైల్ అనేది ఎలా చేయాలని చెప్పి ఒక వీడియో అయితే చూసాము. ఒక 1 వీడియో 2 వీడియోస్ చూసాము. ఇంకా ఫోన్ పక్కన పెట్టుకొని ఆ వీడియో చూస్తూ ఇంక ఇదైతే ట్రై చేస్తున్నామండి ఇద్దరము ఎంతో కష్టపడి. ఇంకా ఇది మొత్తం అయితే బన్ పెట్టేసి ఇట్లా అయితే తిప్పేసేయాలంట. తిప్పేసి మొత్తం అయితే యూపిన్స్ ఉంటాయి కదా, అవన్నీ స్టిఫ్గా అయితే పెట్టేసేయాలంట. ఇంకా అదైతే ట్రై చేస్తున్నాను. తనైతే అటు ఇటు తిరుగుతూ ఉంది. నాకైతే ఎంతో కష్టంగా ఉంది. ఒక పక్క అయితే టైం అయితే అయిపోతుంది. మా పాప అయితే స్కూల్లో ఏ అకేషన్ ఉన్నా కానీ ఫస్ట్ అయితే నేమైతే ఇచ్చిద్దండి. ఇంకా నన్ను అడగకుండానే తనే ఇచ్చేసిద్ది. ఇచ్చేసి తర్వాత ఇంటికి వచ్చేసి నాకు చెప్పిద్ది, మమ్మీ ఇలా నేమైతే ఇచ్చాను, నేనైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను, నాకు దీనికి డ్రెస్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, మొత్తం షాపింగ్ చేయాలని అయితే నాకు చెప్పిద్దండి. ఇంకా నా డెసిషన్ అయితే తీసుకోదు. తనకైతే స్కూల్లో జరిగే ప్రతి ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేయడం అయితే తనకిష్టమండి. ఇంకా పిల్లలైతే అలానే ఉండాలి. అలా అన్ని ఈవెంట్లలో పార్టిసిపేట్ చేస్తుంటే ఏమవుతుందంటే స్టేజ్ ఫియర్ పోతది. వాళ్ళు స్కిల్స్ కూడా డెవలప్ అయితే అవుతాయి. ఇంకా ఫైనల్‌గా అయితే ఇంకా హెయిర్ స్టైల్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వొచ్చిందండి. ఇంకో 5 మినిట్స్‌లో అయితే అవుతది. ఇంకా ఫైనల్ స్టేజ్‌కి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్‌గా అయితే ఇంక హెయిర్ స్టైల్ కూడా అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే ఇంక మేకప్ ఎయాలి. తనకైతే మేకప్ అంటే పిచ్చండి బాగా. నార్మల్ డేస్‌లో ఇంట్లో ఉన్నప్పుడు కూడా మేకప్ అయితే ఏస్తది. ఇట్లాంటి అకేషన్స్ కంటే ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తది. ఇంక ఫెస్టివల్స్ అప్పుడైనా ఎప్పుడైనా గానీ మేకప్ ఏసుకోవడం అంటే తనకు బాగా ఇష్టం. అందుకని చెప్పేసి కొంచెం అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసి నెక్స్ట్ అయితే కాంపాక్ట్ ఏసేసాను. నెక్స్ట్ లిప్‌స్టిక్ కూడా యాడ్ చేశాను. ఇంక హెయిర్ స్టైల్‌కి పిన్స్ పెట్టాం కదా! యూ పిన్స్ వెనక బ్యాక్ సైడు. ఇంకా అవైతే కొంచెం అయితే పీసెస్‌లాగా కనిపిస్తున్నాయండి. ఎక్కడ ఊడిపోతాయి అని చెప్పేసి ఇంక వీటినైతే నేను పూలు తెచ్చేసి పూలతో అయితే కవర్ చేశాను. మా సిస్టర్‌నైతే ఇప్పుడు పూలు తేవడానికైతే పంపించానండి. ఇప్పుడైతే మార్నింగ్ టైం వచ్చేసి 7:00 అయింది. నైట్ తీసుకురావడం అయితే మర్చిపోయాను. అందుకని చెప్పి ఇప్పుడైతే పంపించాను. ఇంక ఫైనల్ ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి కొంచెం. ఇంక ఇప్పుడైతే ఫైనల్‌గా అయితే ఇంగా రెడీ అయిపోయింది. ఇంక కిందకైతే ఎళ్తున్నామండి. ఇంక లిఫ్ట్‌లో అయితే కిందకైతే ఎళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇంకా. ఇంక తననైతే మా తమ్ముడైతే డ్రాప్ చేస్తాడు. బస్ అయితే మిస్ అయిపోయింది. ఇంకింత రెడీ అయ్యేలోపు. ఇప్పుడైతే వెళ్తుందండి. ఓకే అండి. మా వీడియోస్ గాని నచ్చితే ప్లీజ్ మా ఛానెల్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.